ఒకవైపున అమరావతికి సంబంధించి ఇప్పుడు ఏదైతే విజయవాడ మునిగినట్టే అమరావతి కూడా మునిగిందని ప్రచారం చేయాలనుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళేమో ఏమీ లేదని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కొండవీటి వాగు పొంగినటువంటి మాట వాస్తవం. అయితే ఆ నీళ్లు వెళ్ళేటటువంటి సందర్భంలో కాసేపు అక్కడ నిలబడినటువంటి మాట వాస్తవం. అలాగే కృష్ణానదిలో వరద వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న కరకట్ట దాకా వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఈవెన్ హైకోర్టు సెలవిచ్చినటువంటిది ఎందుకు అంటే ఆ కరకట్ట మీద ఉన్నటువంటి ఈ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం ఇవన్నీ కూడా మునిగడం వలన ఆటోమేటిక్. అయితే చంద్రబాబు ఇల్లు మునగదు, నేను మొన్ననే ప్రస్తావించా. ఎందుకు అంటే అది చిట్ట చివరి దాకా వెనకాల ఎక్కడ దాకా అయితే కృష్ణానది ఉందో అక్కడ దాకా కంప్లీట్గా ఫ్లోరింగ్ చేసేసి ఉన్నది. కంప్లీట్ ఫుల్ ఫ్లోరింగ్, అక్కడ ఏ రూమో గీమో కాదు, ఫుల్ ఫ్లోరింగ్ చేసేసింది. అయితే గీతే అవతల పక్కన ఖాళీ స్థలానికి ఏమన్నా వాటర్ వెళ్తాయి కానీ ఆయన ఇల్లు మునిగే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారు ఉన్నటువంటి లింగంనేని గెస్ట్ హౌస్ మునిగే ప్రసక్తే లేదు. మామూలుగా ముందు కొంత ఖాళీ స్థలం ఉండేది, వెనకాల కొంత ఖాళీ స్థలం ఉంది, అదంతా కూడా కంప్లీట్ ఒక లెవెల్ చేసేసారు. అంటే అక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రోడ్డు ఉందో కరకట్ట రోడ్డు, ఆ రోడ్డుకి సమానంగా వేసేశారు. కాబట్టి అక్కడ మునగడం అనేది అసాధ్యమైనటువంటి, అది అనవసర ప్రచారం. నేను అదే ప్రస్తావించా. ఇప్పుడు ఏదైతే మునిగిపోయింది అని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి అట్లాంటిది ఏమీ లేదంటూ ఇప్పుడు నా వెనకాల కనబడుతున్నటువంటి విజువల్ వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన పోస్టు ఏదైతే ఆయన ఇంట్లోకి నీళ్ళు వెళ్ళి అంటూ బ్యాక్ సైడ్ నుంచి తీసినటువంటిది అయితే ఫ్రంట్ సైడ్ నుంచి చూపెడుతూ ఇదిగో ఇక్కడ ఏమీ మునగలేదు చూడండి, లోకేష్ వెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లో ఉన్నారు కాబట్టి లోకేష్ పొద్దున్నే బయలుదేరి వెళ్ళేటప్పుడు విజువల్స్ అన్నటువంటిది ఒరిజినల్ ఏంటి ఫేక్ ఏంటి అన్నటువంటిది వాళ్ళు చూపించారు. అదే ప్రస్తుతం నా వెనకాల రన్నింగ్లో ఉన్నటువంటి విజువల్.